ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యావహ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీవుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మనము మన్మథనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా 2016-17 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా దుర్ముఖీనామ సంవత్సరం అనగా దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో, దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో, దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు. కానీ ఈ యొక్క దుర్ముఖీనామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పని ఏమి లేదు. దుర్ముఖీనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరంలోని మీనరాశి వారి ఫలితాలు. మీనరాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం దుర్ముఖీనామ సంవత్సరంలో ఎలా ఉంటాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి దుర్ముఖీనామ సంవత్సరంలో ఆదాయము 5, వ్యయం 14. ఆదాయం 5, వ్యయం 14. రాజపూజ్యము 6, అవమానము 5. రాజపూజ్యం 6, అవమానం 5. ఈ యొక్క మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రంలోని 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలను కలిపి మీనరాశి అంటారు. ఈ మీనరాశి వారికి 2016 ఆగస్టు 11 వరకు గురుడు 6వ ఇంట లోహమూర్తి, తదుపరి సంవత్సరమంతయు 7వ ఇంట రజతమూర్తిగా సంచారం జరుగుతుంది. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 9వ ఇంట లోహమూర్తిగాను, తదుపరి 10వ ఇంట సంవత్సరమంతయు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు రాహువు 6వ ఇంట, కేతువు 12వ ఇంట తామ్రమూర్తులుగా సంచారం చేయడం జరుగుతుంది. వీరికి ఆగస్టు 11 వరకు గురుబలం సామాన్యముగా ఉంటుంది. తదుపరి ఆగస్టు 11 తర్వాత గురుబలము పెరుగుతుంది, గురుబలం ఉంటుంది బాగా. శని భాగ్యస్థాన సంచారం చే కొంత సౌఖ్యము కలుగుతుంది. రాహు షష్ఠస్థాన సంచారం వల్ల సౌఖ్యము, శత్రునాశనము కలుగుతుంది. కేతువు వ్యయస్థానంలో సంచారం చేయడం వల్ల క్లేశములు, మనోక్లేశములు, మానసిక ఆందోళనలు కొంత ఉంటాయి. వీరికి ఆగస్టు 11 తరువాత కార్యజయం ఉంటుంది. శత్రునాశనము, గొప్పవారి యొక్క సన్నిహితత్వము కలుగుతుంది. ధర్మకార్యాచరణ, దైవమునందు నమ్మకము. వీరికి గురు రాహు బలములు ఉండుటచే సర్వకార్యాల్లో కూడా విజయం సిద్ధిస్తుంది. గురుబలము రాహుబలం వల్ల చేసేటువంటి కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. పెద్దవారి మన్ననలను పొందడం జరుగుతుంది. అవివాహితులైన వారికి వివాహ ప్రాప్తి కలిగే అవకాశం ఉన్నది. కళత్ర సంబంధమైనటువంటి సౌఖ్యము, గృహానందము, గృహములో ఆనందము ఇవన్నీ కూడా ఉంటాయి.
శని భాగ్యస్థాన సంచారము వలన స్థాన చలన సూచనలు కూడా వీరిలో మీనరాశి వారిలో కొంతమందిలో స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరంగా ధన వ్యయం అవుతుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులైన వారికి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహమునందు వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ, త్రిప్పట, అలసట, ప్రయాణములు, అకాల భోజనము, అందువల్ల శరీర ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అకాల భోజనం వల్ల శరీరము కొంత బలహీనపడుతుంది. శరీరములో నొప్పులు, బాడీ పెయిన్స్ కలుగుతుంటాయి. కొంతమందికి రత్నమూలకంగా ధన ఆదాయం పెరుగుతుంది. రత్నములు వ్యాపారం చేసే వారికి రత్నమూలకంగా ధనాదాయం బాగా పెరుగుతుంది. ఆనందము, ఆరోగ్యము, మంచివారితో గోష్ఠి కలుగుతుంది. నూతన విషయాలను పరిశోధన చేస్తారు. ఇంటిలో భోజన సౌఖ్యం ఉంటుంది. మార్గంలో అవరోధాలు కలుగుతుంటాయి. ఒకానొకప్పుడు ధనలాభము, సుఖమును పొందుతారు. ఉద్యోగముల్లో జగడాలు సంభవిస్తుంటాయి. ఉద్యోగం చేసే చోట జగడాలు, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కొలిక్కి రాకపోవడం, ధన వ్యయము, ఉద్యోగులకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా లెక్కకు మించి ఖర్చులు అవుతుంటాయి. దీని ప్రభావం వల్ల ఆర్థిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. గృహోపకరణ సంబంధమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులైనటువంటి వారికి ఈ సంవత్సరంలో 2 పంటలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాదులు, వైద్యులు, కళాకారులు, వృత్తి సంబంధమైనటువంటి పనివారు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమల వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. వాక్చాతుర్యంగా ఉంటుంది. వాక్చాతుర్యంతో సాధిస్తారు. తార్కిక సంభాషణలు, విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్లో శ్రద్ధ చూపి మంచి ఫలితాలను సాధిస్తారు. రాజదర్శనము, రాజ సంభాషణము, మంచి సౌఖ్యాలు కలుగుతాయి. చతురతతో కార్యనిర్వహణ చేస్తారు. మధ్యలో కొంత అహంకారం భావం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీలు, సంఖ్యలు. ఆది, సోమ, గురువారాలు కలిసి వచ్చినప్పుడు మరింతగా మేలు జరుగుతుంది, కలిసి వస్తుంది. ఈ రాశివారులు శనిదోష నివారణ కొరకు, శని సంబంధమైనటువంటి ఇబ్బందులు పోవడానికి శివాభిషేకాలు, శివ సంబంధమైన స్తోత్రాలు, శివాంజనేయ స్తోత్ర పారాయణలు, ఆరాధనలు, శనివార నియమాలు కనుక పాటించినట్లయితే దోష నివారణ అవుతుంది. కేతు సంబంధమైనటువంటి దోషం నివారణ కావడానికి దుర్గా స్తోత్ర పారాయణలు, చండీ పారాయణ, సుబ్రహ్మణ్య ఆరాధన, మంగళవార నియమాలు పాటించినట్లయితే మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ దోషాలన్నీ కూడా కొంత ఉపశమనం అవుతాయి. ఇక ఏప్రిల్ నెలలో పూర్వార్ధములో అకాల భోజనము, మనసు ఆందోళన చెందుట, శారీరక సంబంధమైన బాధలు, బంధుమిత్రులతో కొంత విరోధము, ధన లాభము లేకపోవుట, చెడు స్నేహముల వల్ల మనస్సంకటము, వ్యవసాయ వర్తక వ్యాపారములందు స్వల్ప లాభాలు కలుగుతాయి. మే నెలలో శృంగార కళాభిమానములు, దైవచింతన కలవారవుతారు. జీవనమందు మంచి ముందడుగు వేస్తారు. ధైర్యయుక్తముకు బుద్ధి, పరాక్రమము అధికంగా ఉంటాయి. శత్రుజయము ఎల్లప్పుడూ శుభముగా కలుగుతుంది. శత్రువర్గముచే గో సంబంధమైన, భూ సంబంధమైనటువంటి లాభప్రాప్తి కలుగుతుంది. జూన్ నెలలో ద్రవ్యనాశనము, ద్రవ్యం కొంత నష్టమవుతుంది. బంధువులతో విరోధము, మనస్తాపము, స్వబుద్ధి ప్రకారం వర్తించడము, బంధువులలో నెగ్గుకు వచ్చుట, స్త్రీలతో సంభాషణ యందు ప్రీతి కలుగుట, పుత్ర, మిత్ర, బంధు కళత్రములతో విద్యాగోష్ఠి చేయుట మొదలగినవి ఉంటాయి. జూలై నెలలో స్నేహితుల వలన ఇబ్బందులు, కష్టాలు, బుద్ధి స్థైర్యాన్ని కోల్పోవడం, ద్రవ్య వ్యయము, అవయవముల యందు ఉష్ణ ప్రభావముచే తాపము, వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణ ప్రభావం వల్ల తాపం కలుగుతుంది. పిత్తవాతాది దోషములు, అకారణమైనటువంటి భయము, అకస్మాత్తుగా కలహాలు సంభవించుట, శుభోజనము, ఇష్టార్థలాభము కలుగుతుంది. ఆగస్టు నెలలో సుఖము,
యత్నకార్యసిద్ధి, శరీరము కాంతివంతమగుట, సుఖవంతముగా ఉండుట, సంతోషము, ధనధాన్యాభివృద్ధి, శత్రునాశనము, ఎల్లప్పుడూ సుఖముగా నుండుట, శుభములు కలుగుతాయి. జ్ఞాతి విరోధము కలుగుతుంది. జ్ఞాతులు అంటే ఇంటి పేరు కలిగిన వాళ్ళు జ్ఞాతులు, వాళ్ళతోటి కొంత విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రికి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సెప్టెంబరు నెలలో మనోక్లేశములు, మానసిక సంబంధమైనటువంటి కొద్దిగా ఇబ్బందులు, ధనం వ్యయమైనా కూడా చేతి నిండా డబ్బు అందుతుంది. వస్త్రధన ధాన్య లాభములు కలుగుతాయి. పై అధికారుల దర్శనము, ఇష్టకార్యసిద్ధి జరుగుతుంది. శుక్రుడు అష్టమస్థాన గతుడగుటచే, అష్టమస్థాన సంచారముచే గొప్ప సౌఖ్యం కలుగుతుంది. బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతుంది. అక్టోబరు నెలలో జన్మరాశి నుండి ఉపచయ స్థానముగు 6వ స్థానమున రాహు ఉండుట వల్ల, రాహు సంచారము చేత మనోధైర్యము, విపరీతమైనటువంటి ధైర్యము, స్వల్పంగా అనారోగ్యము, చర్మవ్యాధులు, గత నెల ఫలితములతో పాటు అధికార యోగము కూడా కొనసాగుతుంది. ఐశ్వర్యపరంగా వృద్ధి అవుతుంది. హుషారుగా ఉంటారు. అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది. నవంబర్ నెలలో సర్వత్రా కార్యసిద్ధి, ముఖవర్చస్సు, ఆయుష్యాభివృద్ధి, ఆరోగ్యము, నూతన విషయాలను శోధించటము, విద్వత్జనుల గోష్ఠి, పండితులతోటి సమావేశము, వాళ్ళ వల్ల చాలా విషయాలను తెలుసుకోవడము, సమాజంలో గుర్తింపు, లాభస్థానమందలి కుజ సంచారము వలన కార్యాలలో అనుకూలతగా ఉంటుంది. ధైర్యము, ధన కనక వస్తు వాహన మొదలైనటువంటి సౌఖ్యాలన్నీ కూడా నెరవేరుతాయి. డిసెంబర్ నెలలో పుష్కలముగా కీర్తి ప్రతిష్టలు, ఇష్టకార్యసిద్ధి, అర్ధలాభము, క్షీరాన్న భోజనములు, రాజస్థానమందు రవి సంచారం వలన ద్రవ్యలాభము, మంచి ధనలాభాలు ఉంటాయి. ఎల్లప్పుడూ ఆరోగ్యము, బంధుమిత్ర సమాగమము, తన గొప్పతనాన్ని ఇతరులు కీర్తించాలనేటువంటి ఆలోచన, తపన కలుగుతుంటాయి. జనవరి నెలలో లాభస్థానమందు రవి సంచారము సర్వత్రా కూడా శుభప్రదంగా ఉంటుంది. సర్వకార్యాలను కూడా సిద్ధింపజేస్తుంది. అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. ఐశ్వర్యాభివృద్ధి, సకల ఐశ్వర్యాలు కలగటము, ఆర్థికాభివృద్ధి, పెట్టినటువంటి పెట్టుబడులకు మంచి ఆదాయము వస్తుంది. ఈ ఫలితాలను ఇస్తుంటుంది. అనేకమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక విషయములు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆకస్మికంగా కొంత ధనలాభం కూడా వచ్చే అవకాశం ఉంది. శుభకార్యాల మూలకంగా ధనం కొంత ఖర్చు అవుతుంది. ఇంట శుభకార్యాలు జరగడం, దాని మూలకంగా ఖర్చులు సంభవిస్తాయి. ఫిబ్రవరి నెలలో ఇంటి యందు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండుట, పెండ్లి మొదలగు శుభకార్యక్రమముల నిర్వహణ, మధుర పదార్థాల భక్షణ, జన్మరాశి యందు ఉచ్చస్థుడగు శుక్రుడు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చుట, నూతన వస్త్ర లాభములు, నూతన వస్త్రాభరణాలను ధరించుట, 10 మందిలో కూడా మంచి గౌరవ స్థానాన్ని ఆక్రమించుట జరుగుతుంది ఫిబ్రవరి నెలలో. మార్చి నెలలో అకాల భోజనము, బంధుమిత్రులతోటి భేదాభిప్రాయములు, జన్మరాశి యందు రవి బుధ శుక్ర 3 గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఈ కాలమున మంచి అధికార సంబంధమైనటువంటి అధికార యోగ్యత కలుగుతుంది. కంఠము మంచి బిగ్గరగా చేసి మాట్లాడుట, అవసరం లేని చోట కూడా అధికంగా ప్రసంగించుట, పెద్దలను విడిచి ప్రవాసము చేయుట మొదలైనటువంటి జరిగే సూచనలు ఉన్నాయి. ఇది దుర్ముఖీ నామ సంవత్సరములో మీనరాశి వారి యొక్క ఫలితాలుగా చెప్పబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.